అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు తీశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను తలెత్తుకోకుండా చేశారు. చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాల అధినేతలతో ప్రధాని మోదీ కలివిడిగా తిరిగారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సరదాగా గడిపారు. కానీ అక్కడే ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఓ దశలో ఈ భేటీ 3 దేశాల మధ్య జరుగుతుందా అన్నట్టుగా సాగింది. పుతిన్, మోదీ మాట్లాడుకుంటూ షెహబాజ్ షరీఫ్ ముందు నుంచే వెళ్లారు. ఇక ఎస్సీఓ సదస్సు వేదికలో పాకిస్తాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందన్న దేశమని బహిరంగంగానే విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి ఎదురుగానే కూర్చున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తల పట్టుకుని కూర్చోవడం కనిపించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఏదైతే షాంఘై పర్యటనలో ప్రధానంగా చూసుకుంటే ఆ వీడియోలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అబ్బురుపరిచే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా షాంఘైలో ప్రధాని నరేంద్ర మోడీ హల్చల్ చేయటం, ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి దేశాధినేతలు రావడం, ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కలిసి ఆ సరదా కబుర్లు మాట్లాడుకుంటూ అక్కడ కలిగి తిరగటాలు ఇవన్నీ చూస్తా ఉంటే ఆ భారతదేశానికి ఒక వారం రోజులు 10 రోజుల నుంచి ఏదైతే ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ భారతదేశాన్ని కొంత మేరకు బాధపరిచినా ఇబ్బంది పరిచినా కొంత మేరకు టెన్షన్ వాతావరణం ప్రతి ఒక్కరికి వచ్చినా నేడు జరిగిన ఆ షాంఘై సదస్సు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ తీరును చూసి ఒకసారిగా ఆ భారతదేశానికి ఆ రోమాలు నిక్కబొడుతున్నాయని చెప్పుకోవచ్చు. భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ గుండె నిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి వేదికగా చైనా అవటం ఇది ఒక కొసమెరుపు అని చెప్పుకోవాలి. అయితే ఇది మొత్తం ఒక ఎత్తు అయితే అక్కడే ఒక దేశ ప్రధానిని కొంత మేరకు ఒక క్యారెక్టర్, ఒక బఫూన్, ఆ క్యారెక్టర్ లేని వ్యక్తిగా, ఒక బఫూన్ గా, ఒక చెంపదెబ్బ పెట్టుగా ఒక దేశాది నేతలు మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఒక ఉద్యోగిగా, ఒక కూలి వ్యక్తిగా ఒక పాకిస్తాన్ ప్రధానిని భారత ప్రధాని చూసే విధానాన్ని మాత్రం భారతదేశం గర్విస్తుంది. భారతదేశం యొక్క ప్రతి ఒక్క ప్రజలు దీన్ని కొనియాడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని నేటి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చైనాలోని సియాచిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 25వ శిఖరాగ్ర సదస్సు అయితే సోమవారం ప్రారంభమైంది. ఈ యొక్క సభకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంటే ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సహా వివిధ దేశాలు దాదాపుగా 20 దేశాల నేతలందరూ కూడా హాజరైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళు ముగ్గురు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం, స్నేహితుల వలె నవ్వుకోవటం, ఆలింగనం చేసుకోవటం, సరదాగా ముచ్చటించుకోవటం, చిరునవ్వులు చెందించటం, ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క సదస్సు ఎస్సీఓ సదస్సు అన్ని దేశాలకా లేకపోతే ప్రధానంగా భారత్, చైనా, రష్యా ఈ మూడిటిగా అన్న చందాన్ని అక్కడ పరిస్థితి ఉందంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాలోని షాంఘై సదస్సులో భారత్ పాక్ ప్రధానులు మొట్టమొదటిసారిగా ఎదురుపడిన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే దీంట్లో ఈ వైరల్ లో ప్రతి ఒక్క భారతదేశీయుడు కూడా గుండె నిబ్బరంగా, ఆత్మస్థైర్యంగా ప్రతి ఒక్కరు గర్వపడేలాగా ప్రధాని
నరేంద్ర మోడీ పుతిన్ కలిసి వెళ్తున్న సమయంలో అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నాడు. ఆ నవాజ్ షరీఫ్ అక్కడే నిల్చున్నప్పటికీ ఆ ప్రధాని మోడీ ఆయన్ని పట్టించుకోకుండా పలకరించకుండా ఆయన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా మరొక సందర్భంలో పుతిన్ అక్కడ నేతల్ని పలకరిస్తున్న సమయంలో కూడా ఆ పాక్ ప్రధాని అక్కడ ఉన్న వారిని దాటుకొని పుతిన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఆ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన రష్యా అధ్యక్షుడు పట్టించుకోకపోవటాన్ని కూడా ఇది ఒక రకంగా భారతదేశ శత్రువు ఎవరైనా సరే తమకు కూడా శత్రువే. ఆ సింధూర్ యొక్క ఆ దుర్ఘటన, ఆ వికృత శాసలు, ఆ యొక్క దారుణమైన అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కొంతమేరకు గుర్తుపెట్టుకున్న సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న ఆ సందర్భం కూడా మనకు అక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే మోడీ ఆ పాక్ ప్రధాని పట్టించుకోకుండా ఆ దూరంగా ఉన్నారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిన నేపథ్యమే. అయితే మొత్తానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ప్రధాని పట్టించుకోకపోవడం మాత్రం భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఆ చర్చల సందర్భంగా ప్రధాని మోదీ సీమాంతర ఉగ్రవాద సమస్యను లేవనెత్తటం, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రే ఈ యొక్క ఉగ్రవాదం గురించి ఉగ్రవాదాన్ని ఎండెత్తిపోవటం, అలాగే ఉగ్రవాదంపై పోరాడేందుకు ఒక్కొక్కరుగా మద్దతుగా నిలవాలని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వటం, ఇరు దేశాల మధ్య వివాదాలు మారేందుకు అవకాశం ఇవ్వకూడదని కూడా ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ పాకిస్తాన్ ప్రధాని అక్కడ ఉన్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధాని ముందే నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున కూడా ఆ పాకిస్తాన్ మీద గాని అలాగే ఉగ్రవాదం మీద గాని పెద్ద ఎత్తున నిప్పులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారత్ 4 దశాబ్దాలుగా ఈ యొక్క ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతుందని, ఉగ్రవాదం వేర్పాటువాదం సవాళ్లుగా మారాయని కూడా నరేంద్ర మోడీ చెప్పిన పరిస్థితి ఉంది. ఎస్సీఓ సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తుందని, ఎస్సీఓ కోసం భారత్ విజన్ పాలసీ మొత్తం కూడా 3 పిల్లలపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే భద్రత, అనుసంధానం, అవకాశం 3 పిల్లలుగా నిలుస్తాయని, మనమంతా ఏకతాటి మీదకి వచ్చి సంస్థలను ముందుకు తీసుకెళ్లాలని మన నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి, మన అందరికి అవసరం కూడా ఉందని ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదం భారత్ తో పాటు చైనా పైన కూడా కొంత మేరకు ప్రభావం చూపుతుందని, ఇరు దేశాలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారిందని కూడా చైనాకి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఖచ్చితంగా చైనా ఈ ఉగ్రవాదాన్ని కూడా అణిచివేసేందుకు, ఈ ఉగ్రవాదాన్ని తొక్కిపట్టి నారతీసే విధంగా కూడా చైనా జోక్యం చేసుకోవాలని కూడా పాకిస్తాన్ ప్రధాని ముందే నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడికి వివరించిన సందర్భం. దానికి చైనా అధ్యక్షుడు కూడా ఖచ్చితంగా అంటూ సమాధానం ఇవ్వటం, భవిష్యత్తులో ఏం జరగబోతుందా అనేది అక్కడ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిన అంశంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అవసరం అని కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను ఉద్దేశించి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ ప్రధాని, అలాగే రష్యా ప్రధాని, అలాగే చైనా ప్రధాని మొహాలు చూసిన పరిస్థితి అయితే ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని కూడా దీనివల్ల భారత్ చైనా ఇద్దరి మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలు 2 కూడా బాగా మెరుగుపడతాయని కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ జిన్పింగ్ తో చెప్పిన సందర్భంలో ప్రతి ఒక్కళ్ళ కొంత మేరకు మొహాలు వెళ్లి కనిపెట్టిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా పాకిస్తాన్ ఆయన బహిరంగంగానే విమర్శించిన పరిస్థితి ఉంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని కూడా ఆయన వేదికగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపమని, ఉగ్రవాదంపై రాజీ ఉండబోదని కూడా నరేంద్ర మోడీ అన్ని దేశాధినేతల ముందు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది మరొకసారి. అయితే ఇప్పటిదాకా నరేంద్ర మోడీ మీడియా ముందే ఉగ్రవాదంపై విరుచుకుని పడిన పరిస్థితి ఉంది. భారతదేశంలోని విదేశాంగ కార్యదర్శులు విదేశాల్లో మాట్లాడిన సందర్భం ఉంది. కానీ మొట్టమొదటిసారిగా 20 దేశాధినేతల సందర్భంలో నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని ఎదురుగుంచుకొని ఉగ్రవాదంపై గట్టిగా మాట్లాడటం పట్ల భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గర్విస్తున్న సందర్భం ఇదని చెప్పుకోవచ్చు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.
हाल ही में हमने पहलगाम टेररिज्म का बहुत ही घिनौना रूप देखा। इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं। यह हमला केवल भारत की अंतरात्मा पर भी आघात नहीं था, यह मानवता में विश्वास रखने वाला हर देश, हर व्यक्ति को खुली चुनौती थी। ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे। हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना, ये मानवता के प्रति हमारा दायित्व है।